క్లారిటీ ఇవ్వండి రఫీ గారు. ఏమంటే తల్లికి వందనానికి 10,150 కోట్లు రిలీజ్ చేశారు. స్కూల్స్ నుంచి పేర్లు రావాలి, వాళ్ళు హాజరు 75% ఉండాలనేది గత ప్రభుత్వంలో ఉన్నది, ఈ ప్రభుత్వంలో కూడా అదే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. స్కూల్ నుంచి పేరు రాకుండా ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేయదు. 1వ తరగతి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చేరిన వాళ్ళకి మొన్న ఇటీవల కాలంలో స్కూల్స్ పంపిస్తే అడ్మిషన్స్ అయిన తర్వాత పడటం ప్రారంభమైంది. 84 లక్షల మందికి ఇప్పటికే ఆల్రెడీ పడింది. మేము ప్రతి ఇంటికి గత నెల 2వ తారీఖు నుంచి ఇప్పుడు ఈ పథకాలు అమలు తీరు మీద 1 సంవత్సరం పాలన మీద మేము ప్రజల్ని ఆన్లైన్లో వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసి ప్రభుత్వానికి పంపిస్తూ ఉన్నాం. ఊరికే ఫోటో దిగటము, పాంప్లెట్ ఇవ్వడం కాకుండా ఆన్లైన్ ఇదైతేనే సర్వర్ పనిచేస్తేనే అది లెక్క అయినట్టు. ఇప్పుడు 1 కోటి కుటుంబాలని దాటి ఈ 175 నియోజకవర్గాల్లో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ఎంపీ దగ్గర నుంచి మంత్రి దగ్గర నుంచి బూత్ కన్వీనర్ వరకు మేమంతా తిరిగాం. కొన్ని చోట్ల పడలేదని చెప్తే వాళ్ళకి సచివాలయానికి పంపించి కేవైసీ చేయించాము. కొంతమందికి ఎందుకు పడలేదో ఎంక్వైరీ చేశాం. మేము ఆన్లైన్లో ఏదైతే పంపిస్తామో ఈమెకి గ్యాస్ రాలేదు అంటంతోనే ఆ గ్యాస్ రాని విషయం దాంట్లో ఆప్షన్ చేస్తామో అది ఆల్రెడీ సచివాలయానికి వెళ్ళిపోతుంది. 12 కాలమ్స్ ఇచ్చాం. 12 ఇల్లు లేనివాడు, ఇతనికి ఇల్లు లేదు, మొత్తం ఆన్లైన్ చేశాం. 1-2 నెలల్లో మొత్తం కూడా అన్ని సచివాలయాల నుంచి సార్ట్ అవుట్ అయ్యి ఆ సమస్యలన్నీ కూడా క్లియర్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. ఒకసారి మనీ రిలీజ్ చేసిన తర్వాత కొంతమందికి ఆపాలని, కొంతమందికి ఇవ్వాలనేటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి ఉండదు. ప్రతి పథకానికి కూడా మనీ ఎలికేషన్ చేయడం జరిగింది. వినియోగదారులకి వాళ్ళకి నాలెడ్జ్ లేక కేవైసీ చేసుకోకపోవడం వల్ల జరుగుతూ ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, అలాగే రైతు భరోసాలో కూడా మేము 15-20 రోజుల నుంచి చెప్తా ఉన్నాం గ్రామాల్లో వెళ్ళి కేవైసీ చేయించుకోండి. అంటే చాలా మంది రైతులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి, అంటే ఓపెన్గా మాట్లాడలేరు. ఒక్క నిమిషం అండి. మోదీ కిసాన్ సమ్మాన్ పడింది కానీ ఇక్కడ అన్నదాత సుఖీభావ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆ కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది మాకు పడలేదు అని చెప్పి చాలా మంది రైజ్ చేస్తూ ఉన్నారు. మోడీ పంపించేటువంటి డబ్బులు అది పాతది, అది కంటిన్యూ అయిపోతాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో చేసింది ఆ వాళ్ళ అమౌంట్ వేరు, వాళ్ళ డిజైన్ వేరు. ఆ వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు ఇస్తానని చెప్పక ముందు మేము 15,000 ఇస్తామని చెప్పారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ గారు ఇచ్చిన దాంతో కలిపే వాళ్ళు ఇచ్చారు. ఇవాళ వాళ్ళు నీతి కబుర్లు చెప్తా ఉన్నారు. గత చరిత్ర అంతా కూడా తీస్తే తెలుస్తుంది. ఇకపోతే ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఎవరు కానీ జిల్లాకే పరిమితం చేస్తాం మహిళల ప్రయాణం అని చెప్పి ఎక్కడా చెప్పలా. మీడియాలో ఎవరో స్పెక్యులేషన్స్ ఇచ్చారు. లేదండి, జిల్లాకే పరిమితం చేస్తాము అని చెప్పి మీ పార్టీ నాయకులు మాట్లాడారు అఫీషియల్గా. కావాల్సిన బైట్స్తో ప్రూఫ్స్తో సహా నేను మీ ముందు పెడతాను అవసరం అయితే. మాట్లాడిన మాట వాస్తవం. బట్ ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, మహిళల్లో వ్యతిరేకత వస్తే అది చాలా ప్రమాదం కాబట్టి ఏమీ లేదు. మంత్రివర్గంలో చర్చించినప్పుడే మొత్తం రాష్ట్రం అని చర్చించాము. ఆ తర్వాత ఉన్నత స్థాయి అధికారులతో మాట్లాడినప్పుడు కూడా మొత్తం రాష్ట్రం అని చెప్పి చర్చించాం. ఇవాళ 5 రకాల బస్సుల్లో 3 రకాల గుర్తింపు కార్డులు ఇచ్చినటువంటి ఏ మహిళ అయినా సరే వైట్ రేషన్ కార్డే ఉన్నటువంటి ఇదేమీ లేదు, అందరికి ఇవ్వబోతా ఉన్నాం. కాబట్టి ఏదైనా ఒక పెద్ద పథకం అమలు చేసేటప్పుడు చిన్న పొరపాట్లు ఉంటాయి. స్థానిక నాయకత్వం ఉంటుంది, స్థానిక అధికారులు ఉంటారు, వాళ్ళతో సంప్రదించి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి రైల్వేలో మనం ఒక
రిజర్వేషన్ టికెట్ తీసుకుంటే మన బెర్త్లో ఇంకోటి వచ్చి పడుకొని ఉంటారు, వాళ్ళు ఇంకోటి చూపిస్తూ ఉంటారు. తర్వాత టీటీ వచ్చి మొత్తం చెక్ చేసి ఇది మీది చెప్పే వరకు కూడా పోట్లాడుకుంటారు. రైట్. ఇలాంటి అన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి మేము 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని సూపర్ 6 లో చెప్పలా, కానీ ఏప్రిల్ నుంచి 7,000 కలిపి 7,000 రూపాయలు 1వ తారీఖు కల్లా ఇచ్చేసాం. మీరు సూపర్ 6 లో చెప్పలేదు కానీ అది ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీనే కదా, అదే ఇంప్లిమెంట్ చేశారు, అదే ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసిన హామీ అది. చేశాం కదా. అలాగే అన్నా క్యాంటీన్స్ ని రద్దు చేసి పేదవాడు తినేటువంటి ఫుడ్ని కడుపు మీద కొట్టి ఆ అన్నా క్యాంటీన్లే ఆఫీసుల కింద మార్చుకునే ప్రభుత్వం అది. మేము 250 అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించి 3 పూట్ల 5 రూపాయలకి స్వచ్ఛమైనటువంటి హైజానిక్ పద్ధతిలో భోజనం పెడతా ఉన్నాం, టిఫిన్ పెడతా ఉన్నాం. రైట్. ఈ సూపర్ 6 హామీలే రఫీ గారు ఒక్క నిమిషం, ఈ సూపర్ 6 హామీలే కాకుండా మీరు ఎన్నికలకు ముందు ఓరల్గా ఇచ్చిన చాలా హామీల్ని నెరవేర్చిన పరిస్థితి, నెరవేర్చారు, అది మీ బాధ్యత, ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంటుంది, అధికారంలో ఉన్న ఏ పార్టీకైనా బాధ్యత ఉంటుంది కాబట్టి మీరు నెరవేర్చారు. ఓకే, ఇంకా కొన్ని హామీల అమలు విషయంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఒక్క నిమిషం మీ మిత్రపక్షానికి కూడా అవకాశం ఇవ్వాలి కదా. ఒక్క నిమిషం నేను మాట్లాడే అవకాశం ఇస్తా మీకు. చెప్పండి. ఒక మాట చెప్తాను, తర్వాత అరుణ గారికి ఇవ్వండి. 14 నెలల్లోనే అన్ని హామీలు ఇచ్చేస్తామని మేము ఎక్కడ చెప్పాలా? అదే కదా, ప్రతి పార్టీకి ఉన్న వెసులుబాటు అదే. మీరు హామీలు ఇస్తారు కానీ ఎప్పట్లోగా అమలు చేస్తారో చెప్పరు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే తప్పు చేశారు. బహుశా 2019 ఎన్నికల్లో ఆయన గెలిచిన తర్వాత ఇదిగో క్రమక్రమంగా మేము మద్యపాన నిషేధము దశలుగా అని చెప్పారు. చివరికి ఏమైంది? దశే మారిపోయింది, వైసీపీ దశే మారిపోయింది, ఏమీ అవ్వలేని పరిస్థితి. కాబట్టి ఎప్పటికీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికీ సూపర్ 6లో ఒక 4 హామీలకు సంబంధించి 14 నెలలు అవుతున్న క్రమంలో ఒక క్లారిటీ వచ్చింది, రాబోతోంది. మిగిలిన హామీలకు సంబంధించి కూడా ఎప్పట్లోగా క్లారిటీ రాబోతోంది అనేది మీకు చెప్పే అవకాశం ఇస్తా. ఒక్క నిమిషం రాయపాటి అరుణ్ గారు నమస్కారం. రైట్, రోడ్లు వేయడం అనేది ప్రభుత్వం బాధ్యత, అది రోడ్లు వేయడం అనేది ప్రభుత్వం బాధ్యత. ఆ బాధ్యత విస్మరించింది కాబట్టే వైసీపీని ఎక్కడ కూర్చోబెట్టాలో ప్రజలు అక్కడ కూర్చోబెట్టారు. రైట్, రాయపాటి అరుణ్ గారు ఒక్క నిమిషం అండి, మీ వంతు కాదు, నేను నెక్స్ట్ మీకు అవకాశం ఇస్తాను. ఒకసారి అరుణ్ గారు, మీరు 2014 ఎన్నికలకు ముందు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో, అంటే మీరు అప్పుడు పోటీ చేయలేదనుకోండి, చాలా క్లియర్గా చెప్పారు, మేము వీళ్ళు ఇచ్చిన హామీలకి మాది బాధ్యత అని చెప్పి. కానీ ఆ హామీలు అమలు కాని పరిస్థితుల్లో కాస్త కూటమిలో మిగిలిన టీడీపీ బీజేపీలతో ఉన్న కాస్త ఇబ్బందికర పరిస్థితుల్లో మీరు పక్కకు తప్పుకున్నారు. 2019లో సింగిల్గా పోటీ చేసిన పరిస్థితి. ఇప్పుడు 2024 ఎన్నికలకు ముందు కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు, కూటమి ఇచ్చిన హామీలకు అమలు బాధ్యత నాది అని చెప్పేసి. సో ఆ హామీల అమలు సక్రమంగా జరగడం లేదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. అందుకేనట జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కూడా మాట్లాడారు, అందుకేనట ఈ కక్ష సాధింపులు కేసులు అని చెప్పేసి. ఒకసారి ఈ 14 నెలల కూటమి పాలన మీద జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారు?